కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత నేతల మధ్య పంచాయతీ ముదిరిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఇప్పుడు. నిన్నగాక మొన్న వచ్చిన మీ పెత్తనం ఏంటని పార్టీలోని పాత నాయకులు కొత్త వారిని అంటూ ఉంటే ఎప్పుడొచ్చాం అనేది కాదు ముఖ్యం, పార్టీలో మేము ఉన్నాం, పార్టీ కోసం మేము పనిచేస్తున్నాం కదా అని జూనియర్స్ సీనియర్ నాయకులతో అంటున్నారట. అసలు ఈ పంచాయతీకి కారణం ఏంటి? లెట్ us వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే వారు పార్టీలో జాయిన్ అయిన నాటి నుండి వారి చేరికను వ్యతిరేకిస్తున్న వారు పాత కాంగ్రెస్ నేతలు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా అక్కడ ఇబ్బందికర పరిస్థితి నెలకొంటోంది. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. దాంతో గ్రామాల్లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కులగణన రిజర్వేషన్లు ఫైనల్ అయితే స్కెడ్యూల్ విడుదల చేయడమే లేట్ అన్నట్లు ఉంది పరిస్థితి. గ్రామాల్లో పాత రిజర్వేషన్లు కొనసాగుతాయా లేక మార్చుతారా అనే చర్చ నడుస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంటే పార్టీ ఫిరాయించిన నియోజకవర్గాల్లో మాత్రం కొత్త పాత పంచాయతీ నడుస్తోంది. దానం నాగేందర్ నియోజకవర్గం ఖైరతాబాద్లో లైట్గా సమస్య ఉన్నా మిగతా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నియోజకవర్గాల్లో మాత్రం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒకవైపు పాత కాంగ్రెస్ నేతలు మాత్రం మొదటి నుండి పార్టీ కోసం చేసిన వారికి టిక్కెట్లు ఇవ్వాలని అంటుంటే, మరోవైపు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కు వచ్చిన ఎమ్మెల్యేలు మాత్రం వారి మద్దతుదారులకు టిక్కెట్లు ఇప్పించాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఎన్నికల్లో తమ అనుచర వర్గానికి టికెట్స్ ఇప్పించుకునే సమస్య ఒకవైపు ఉంటే, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయినా నియోజకవర్గాల్లో అక్కడ పోటీ చేసి ఓడిపోయిన వారికే ఇన్ఛార్జీలుగా బాధ్యతలు ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ నుండి గెలిచిన వారు రావడంతో అసలు కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండడం లేదని, తమకు తెలియకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయని, శంకుస్థాపనలు అవుతున్నాయని, ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కూడా కాంగ్రెస్ కోసం పనిచేసిన వారికి కాకుండా పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు తమ అనుచర వర్గానికి ఇప్పించుకోవడం, అలాగే పార్టీ కార్యక్రమాలలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇలా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితిపై పీసీసీ ఇప్పటికే ఆరా తీస్తున్నా రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో మొదటి నుండి పనిచేసిన వారిని ఎలా గుర్తిస్తారు? గుర్తించినా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే అనుచరులకి ఇవ్వకుండా కట్టర్ కాంగ్రెస్ అభ్యర్థులకు పార్టీ ప్రాధాన్యత కల్పిస్తుందా లేదా అనే అయోమయం పార్టీ క్యాడర్లో నెలకొంది. రాష్ట్ర నాయకత్వం అన్నట్లు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం పనిచేసిన వారికే గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందా లేక ఫిరాయింపుదారులకు ప్రాధాన్యత ఇస్తూ వారి మద్దతుదారులకు ప్రయారిటీ ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.